కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ .38 క్యాలిబర్ 38 థ్రిల్లింగ్ కథలు కథా సంపుటం నుండి గతించని గతం. రచన శ్రీ ఎంబిఎస్ ప్రసాద్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. రిటైర్డ్ పోలీస్ సూపరింటెండెంట్ రవితేజ ఉలిక్కిపడ్డాడు గీతాంజలిని చూడగానే. ఎక్కడో బెంగళూరులో చూసిన గీతాంజలి 4 ఏళ్ల తర్వాత ఇక్కడ ఈ చిన్న ఊర్లో కనపడడమా? పొరపాటు పడలేదు కదా అనుకుని కళ్ళు నులువుకుని మరీ చూశాడు. సందేహం లేదు, గీతాంజలే. ఆమె రూపంలో, అందంలో ఆవగింజైనా మార్పు లేదు. ఆనాడు ఫణీంద్ర మరణించిన రోజున తొలిసారి ఆమెను చూసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. ఎటొచ్చి ఆ రోజు భర్త పోయిన దుఃఖంలో మునిగి ఉంది. ఈనాడు కొత్త భర్త కాబోలు అతనితో చెట్టాపట్టాలు వేసుకుని హాయిగా విహరిస్తోంది. అవి రవితేజ బెంగళూరులో పనిచేసే రోజులు. ఫణీంద్ర అనే బిజినెస్ మెన్ చనిపోయాడని తెలిసి ఇన్వెస్టిగేషన్కి వెళ్ళినప్పుడు కనపడింది అతని భార్య గీతాంజలి. ఫణీంద్ర స్లీపింగ్ పిల్స్ తిని ఆత్మహత్య చేసుకున్నాడని డాక్టర్ అన్నాడు. హత్య కూడా కావచ్చు. స్లీపింగ్ పిల్స్ తినాల్సినంత కర్మ ఫణీంద్రకు పట్టలేదు. బోల్డ్ డబ్బుంది. పిల్లా పాప లేరు కాబట్టి ఆ డబ్బంతా భార్యకు పోతుంది. డబ్బు కోసం ఆమెయే ఏ పాలలోనో కలిపి మొగుడికిచ్చి ఉండవచ్చు. జాగ్రత్తగా ఉండండి సార్ అన్నాడు ఏఎస్పి. గీతాంజలి మొహం చూస్తే అలా అనిపించలేదు రవితేజకు. ఎందుకైనా మంచిదని మర్డర్ యాంగిల్ కూడా వదిలిపెట్టలేదు. ఆమె మీద కేసు నమోదు చేయించాడు. ఆధారాలన్నీ జాగ్రత్తగా పరిశీలించాడు. అతని కాగితాలు వెతుకుతూ ఉంటే దొరికింది ఫణీంద్ర ఆత్మహత్య ఉత్తరం. దాన్ని బట్టి అది హత్య కాదని ఆత్మహత్యేనని తెలిసింది. కానీ దానివల్ల గీతాంజలి వేరే రకమైన చిక్కుల్లో పడింది. రవితేజ ఆమెను పిలిపించి చెప్పాడు, చూడండి మేడం, ఫణీంద్ర తన ఉత్తరంలో స్పష్టంగా రాశాడు, నా చావుకు కారణం నా భార్య అని. మీరు పెట్టే మానసిక హింస వల్లనే, మీ గయ్యాళితనం వల్లనే ప్రాణం తీసుకుంటున్నానని రాశాడు. ఏమంటారు? గీతాంజలి పెద్ద పెట్టును ఏడ్చింది. మా ఇద్దరి మధ్య ఏవేవో చిన్న చిన్న గొడవలున్న మాట వాస్తవమే, కానీ మరీ ఇంత ఇదిగానా? ఆ మాటకొస్తే ఏ భార్యాభర్తల మధ్య పోట్లాటలు లేవు చెప్పండి. నేను గయ్యాళి అని ఆయన అంటే ఆయన రాక్షసుడని నేనంటాను. కానీ ఆయన మాటే నమ్ముతారు. ఆయన ప్రాణం తీసుకున్నాడు కాబట్టి. నేను ఏ నూతులోనో గోతులోనో పడితే అప్పుడు నా మాట నమ్ముతారు. ఏం లోకంరా బాబు ఇది అంటూ వాపోయింది. రవితేజకు నిజమేననిపించింది. ఫణీంద్ర చిన్న సమస్యని పెద్దగా ఊహించుకుని బాధపడ్డాడేమో, బాధపడి ప్రాణం తీసుకున్నాడేమో, ఎవరికి తెలుసు? అతని ఓవర్ రియాక్షన్కు భార్యను శిక్షించడం అన్యాయమేమో. ఒక విషయం మాత్రం ఖరారైంది, గీతాంజలి హంతకురాలైతే కాదు. అట్లీస్ట్ డైరెక్ట్గా భర్త ప్రాణాలు తీయలేదు. సతాయించి అతనికి జీవితం మీద విరక్తి కలిగించి స్లోగా చంపడం ఒక్కటే ఆమె చేసిన తప్పు. ఆమెపై కేసు విత్డ్రా చేయడం గురించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ నంజుండప్ప అడిగి చూద్దామనుకున్నాడు రవితేజ. నంజుండప్ప వయసుకు ముసలాడే, కానీ మంచి హుషారైనవాడు. గీతాంజలి ఫోటో చూస్తూనే ఇలాంటి అమ్మాయి హత్య చేయగలదని అనుకోవడం పొరపాటయ్యా. మగాడిని చంపడానికి వాళ్ళ వాల్చూపులు చాలు, తుపాకీ గుళ్ళెందుకు, స్లీపింగ్ పిల్స్ ఎందుకు అంటూ జోకులేశాడు. ఆ మాట నిజమే, గాని ఆ ఉత్తరం బయట పెడితేనే ఆమె నిర్దోషి అని తేలేది. దానికి ఆమె ఇష్టపడడం లేదు. తనకు గయ్యాళిగా ముద్రపడుతుందన్న భయంట. ఫణీంద్ర ఆస్తి బోల్డంత కలిసి వచ్చినప్పుడు ఏం ముద్రపడితే ఏం నష్టంట? వయసు 25 ఏళ్లే కాబట్టి ఒకవేళ మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటుందేమో. ఈ ఇమేజీ వల్ల ఎవడూ ముందుకు రాడన్న భయమేమో. అవును మరి, సతాయింపు ఇలా అలా కాదు, అవతలివాడు కోరి చావు వరించేటంతా అని రవితేజ అంటూ ఉండగానే, ఆ ఉత్తరం నాకు ఇచ్చి వెళ్ళండి. ఆ అమ్మాయితో మాట్లాడి చూసి ఏం చేద్దామో నిర్ణయిద్దాం. కేసు పెడదామా వద్దా, పెడితే నిలుస్తుందా లేదా అన్నీ ఆలోచించి చెప్తా అన్నాడు. తర్వాత కేసు విత్డ్రా చేయడం వరకే రవితేజకు తెలుసు. కానీ ఈ సందర్భంగా కలిసిన గీతాంజలి, నంజుండప్ప ఒకరినొకరు ఇష్టపడతారని, భార్యాభర్తలు కాదలుచుకున్నారని ఊహించలేదు. 6 నెలల తర్వాత ఓ క్లబ్బులో ఆ దంపతులు కలిసినప్పుడు ఆశ్చర్యాన్ని దాచుకోలేదు.
మా ఇద్దరి మధ్య వయసు తేడా గురించి ఆలోచించకండి. నా భార్య పోయి 5 ఏళ్ళు అయింది. పిల్లలందరూ సెటిలై వేరే ఊళ్ళలో ఉన్నారు. ఈమె కారణంగా కొత్త జీవితం ప్రారంభమైనట్టుంది. చిన్నతనపు హుషారంతా గుర్తుకొస్తోంది అన్నాడు నంజుండప్ప. గీతాంజలి కేసు చూశాడు రవితేజ. ఆమె కూడా తల ఊపింది, భర్తతో ఏకీభవించినట్లు. పోన్లే, ఓ అందగెత్త జీవితం మళ్లీ చిగుర్చింది అనుకుని సంతోషించాడు. కానీ ఆ ఆనందం ఏడాది పాటే అని అప్పటికి తెలియదు అతనికి. మళ్లీ గీతాంజలిని కలవడం చావు సందర్భంలోనే. ఈసారి ఆమె భర్త చావే. స్విమ్మింగ్ పూల్లో యాక్సిడెంటల్గా నంజుండప్ప మరణించడం, ఆ ఇన్వెస్టిగేషన్ సందర్భంగా రవితేజ ఆమె ఇంటికి వెళ్లడం సంభవించింది. అప్పుడు చెప్పిందామే నంజుండప్ప వంటి ముసలివాడిని ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చినది. రవితేజ నుండి తీసుకున్న ఉత్తరం ఆధారంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ హోదాలో నంజుండప్ప ఆమెను బ్లాక్మెయిల్ చేశాడట. తనను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోతే కోర్టుకు ఎక్కించి అల్లరి పెడతానన్నాడట. గత్యంతరం లేక గీతాంజలి అతన్ని పెళ్లాడవలసి వచ్చిందట. పెళ్లి అయిన తర్వాత మాత్రం బాగానే చూసుకున్నాడట. ఆమెకు తగినవాడిని అనిపించుకోవాలనే తాపత్రయంతో కుర్ర వేషాలు చాలా వేశాడట. వాటిల్లో ఒకటే వద్దంటుంటే స్విమ్మింగ్ పూల్లో దిగడం. ఈత రాకపోయినా పడుచు పెళ్లాన్ని ఇంప్రెస్ చేద్దామని కొలంలో దిగి కాళ్ళు చేతులు ఆడక మునిగి చావడం జరిగింది. అతి కష్టం మీద గీతాంజలి అతన్ని ఒడ్డుకు చేర్చి ఫస్ట్ ఎయిడ్ చేసింది. కానీ మాట తక్కలేదు. ఇవన్నీ ఆమె చెప్పినదే నోట్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్షులెవరూ లేరు కాబట్టి. నంజుండప్ప ఆస్తిలో చాలా భాగం గీతాంజలికే పోతోంది కాబట్టి ఆమె మీదనే అనుమానం రావడం, నివృత్తి చేసుకోవడానికి అనేక ప్రశ్నలు వేయడం జరిగింది. ఏమడిగినా ఎలా అడిగినా ఆమె తొణకలేదు, బెణకలేదు. చివరికి కేసు మూసివేయాల్సి వచ్చింది. రిటైర్ అయిన తర్వాత రవితేజ తన సొంత ఊరికి వచ్చి సెటిల్ అయిపోయాడు. అంత చిన్న ఊరిలో గీతాంజలిని మళ్లీ చూడవలసి వస్తోందని కలలో కూడా ఊహించలేదు. అది మూడో భర్తతో కలిసి తిరుగుతూ. ఆమె చూడనట్టు నటించింది. గత చరిత్ర తెలిసిన వారెవరితోనైనా అలాగే ప్రవర్తించడం సహజం. ఆమె మూడవ భర్త గురించి వాకప్ చేయగా తెలిసిన విషయాలేమిటంటే, అతని పేరు సర్వోత్తమరావు. పక్కనే ఉన్న పెద్ద టౌన్లో ఉన్న కాలేజీలో లెక్చరర్. గీతాంజలి ఊరువాడేనట. ఇప్పుడు గడించాడు కానీ అప్పట్లో పెద్ద డబ్బున్నవాడు కాదుట. చిన్నప్పటి గీతాంజలి తెలిసేమో కానీ బెంగళూరులో ఆమె ఏమేం చేసిందో తెలిసేందుకు అవకాశం లేదు. తన గతం గురించి గీతాంజలి చెప్పిందో లేదో తెలియదు. ప్రస్తుతానికి మాత్రం ఇద్దరూ సంతోషంగా ఉన్నట్టు కనబడుతున్నారు. సర్వోత్తమరావుకి మొదటి భార్య మరణం ద్వారా కలిసి వచ్చిన పాత ఇల్లు ఆక్రమించి నివాసయోగ్యంగా చేసే ప్రయత్నంలోనే భార్యాభర్తలిద్దరూ ఈ ఊరు వచ్చారని తెలిసింది. సర్వోత్తమరావును తలుచుకుంటే రవితేజకు జాలి వేసింది. ఆకాశానికి గీతాంజలి వేసుకుంటున్న నిచ్చెనలో ఇతనొక మెట్టేమోనని అనుమానం వచ్చింది. గీతాంజలి మాజీ భర్తలందరిలాగానే సర్వోత్తమరావుకి ఇప్పుడు డబ్బుంది. అతను పోతే ఆస్తి కలిసి వచ్చేది గీతాంజలికే. అతనికి వేరే పిల్లలు లేరు కాబట్టి. మరి అతన్ని కడతీర్చి ఆస్తి పెంచుకోవడానికి గీతాంజలికి అడ్డే ఉంది. పాత భర్తలను ఆమె కడతీర్చిందా, లేక అవి యాక్సిడెంట్లేనా? ఆలోచించిన కొద్దీ రవితేజకు అనుమానాలు పెరిగాయి. ఫణీంద్రది హత్యో ఆత్మహత్యో ఖచ్చితంగా తెలియకపోయినా అది ఆత్మహత్య అని తను నిర్ధారించడానికి కారణం ఆ ఉత్తరం. కానీ ఆ ఉత్తరం ఫణీంద్ర రాసినదే అని ఎలా చెప్పగలం? హ్యాండ్ రైటింగ్ చెక్ చేయించలేదు. గీతాంజలే భర్త పేర ఆ ఉత్తరం రాసిందేమో. ఆ ఉత్తరంలో దోషిగా నిలబడినది గీతాంజలి కాబట్టి ఆమెపై అనుమానం పోలేదప్పుడు. కానీ ఆ నేరం అతి చిన్నది, గయ్యాళితనం. హంతకురాలిగా బోనులో నిలబడే బదులు గయ్యాళిగా పేరుపడడం మేలు కదా. అందుకే ఆమె ఆ ఉత్తరం సృష్టించుండవచ్చు. ఆమె ముఖం చూసి తను మోసపోయి ఉండొచ్చు. అలాగే నంజుండప్ప కేసు. అతని స్విమ్మింగ్ పూల్ చావుకి సాక్షులు లేరు. ఈమెయే రెచ్చగొట్టి అతన్ని ఈత కొట్టడానికి ప్రేరేపించిందేమో. పడుచుపెళ్లాన్ని సరదా తీర్చడానికి ఈత రాకపోయినా కొలంలో దిగేడేమో. అంతగా అవసరం పడితే సహాయం చేస్తానని నమ్మించి నీటిలో దింపి అసలైన టైంలో తప్పుకుందేమో. అసలు నంజుండప్ప గీతాంజలికి ప్రపోజ్ చేశాడో లేక గీతాంజలే అతనికి వల విసిరిందో? ఇదంతా ముందే వేసుకున్న ప్లానా? కావచ్చు, కాకపోవచ్చు. యాక్సిడెంట్ అనేది యాదృచ్ఛికంగా జరుగుతుంది కానీ మళ్ళీ మళ్ళీ అలాగే జరుగుతూ ఉంటే దాని వెనకాల ఏదో కుట్ర ఉందని అనుమానించవలసినదే. అందున ప్రతిసారి లాభపడుతున్నది గీతాంజలి అవుతున్నప్పుడు. ఇప్పుడు ఆమె వలలోకి చిక్కిన పక్షి సర్వోత్తమరావు. ఇతని చావుకి ఎప్పుడు ముహూర్తమో తెలియదు. ఇది కూడా
తెలివిగా మరో యాక్సిడెంట్లా చూపించగలిగిందంటే ఈ హత్య నుండి కూడా బయటపడగలదు. ఈ కేసు ఒక్కటి మాత్రమే ఇన్వెస్టిగేట్ చేసిన పోలీస్ అధికారి ఇదో యాక్సిడెంట్గా తీర్మానించడం ఖాయం. ఆమె అమాయకపు ముఖం ఇంకే కారణాన్ని తోచనివ్వదు. కానీ ఆమె దురదృష్టవశాత్తు ఆమె గతం తెలిసిన తను ఇక్కడ ఉన్నాడు. ఆ విషయం ఆమె గుర్తు చేసి, ఖబర్దార్, జరిగినదేదో జరిగిపోయింది, ఇకపై ఎటువంటి ప్రయత్నాలు చేయకు అని హెచ్చరిస్తే మంచిదనిపించింది రవితేజకు. సర్వోత్తమరావుతోనైనా సరిగ్గా కాపురం చేసుకో, లేదా పాతవన్నీ బయటికి లాగి జైలుకి పంపాల్సి ఉంటుంది, జాగ్రత్త అని చెప్పేస్తే ఒక నిండు ప్రాణాన్ని కాపాడినట్టుంటుంది అనుకున్నాడు. వాళ్ళ ఇంటి దగ్గర 1-2 సార్లు తచ్చాడినా గీతాంజలి అతన్ని చూసినా గుర్తుపట్టినట్లు ప్రవర్తించలేదు. అంటే తనను మర్చిపోయి ఉండాలి, లేదా నటిస్తూ ఉండాలి. మర్చిపోయిన ప్రమాదమే. తను ఇక్కడున్నాడని తెలియక ఇంకో సాహసానికి ఒడిగట్టవచ్చు. నటిస్తూ ఉన్న ప్రమాదమే. గుండెలు తీసిన పంటు కాబోలు. గీతాంజలి ఇంటికి వెళ్లి హెచ్చరించడానికి అనువైన సమయం కోసం ఎదురుచూస్తున్న రవితేజకు హఠాత్తుగా ఓ పాత కథ గుర్తుకొచ్చింది. అందులో ఇంచుమించు ఇలాంటి కేసే. కథ చివరిలో పోలీస్ ఇన్స్పెక్టర్ వెళ్లి నీ భర్తకు నీ గతం చెప్తానని ఆమెను హెచ్చరించిపోతే, సారీ, ఇక అటువంటిది ఏమీ చేయను, మనం ఫ్రెండ్స్గా ఉందాం అని చెప్పి నమ్మించి కాఫీలో విషం కలిపి ఇచ్చేస్తుంది. విషం తలకెక్కి ఇన్స్పెక్టర్ సావబోతుంటే అంటుంది, నా భర్తకు నాకు విరోధం పెడతావా అని భర్తని పిలుస్తుంది. ఇన్స్పెక్టర్ యాక్సిడెంటల్గా చచ్చిపోయాడు, పాపం చూడండి అని. చివరి యాక్సిడెంట్ ఇన్స్పెక్టర్ కన్నమాట. కథలో ఎలా కావాలంటే అలా రాయవచ్చులే అనుకుంటూనే రవితేజకు సడన్గా భయం వేసింది. ఒకవేళ తన కేసులోనూ అలాగే జరుగుతుందేమోనని. మెదలకుండా ఊరుకుంటే పోలేదా అనిపించింది. ఆ తర్వాత ఇంకో అనుమానం వచ్చింది. గీతాంజలి తనను గుర్తుపట్టి ప్లాన్కి అడ్డు వస్తానన్న భయంతో ముందు తననే చంపితే? ఇంటికి పిలిచి కాఫీ ఇవ్వనక్కర్లేదు, గూండాల చేత కొట్టించి చంపవచ్చు. వారం రోజులు ఆలోచించిన మీదట తనే చొరవ తీసుకుని ఈ గొడవకు పరిష్కారం వెతికితే మంచిదనిపించింది రవితేజకు. గీతాంజలి గుణగణాలు ఎటువంటివైనా ఆమె మాజీ భర్తల చావు గురించి సర్వోత్తమరావుకి చెబితే మంచిదనిపించింది. ఆ తర్వాత అతను తీసుకోవాల్సిన జాగ్రత్తలు అతను తీసుకుంటాడు. కనీసం గీతాంజలికి పోయి హత్యా ప్రయత్నాలు చేయదు. ఆ రోజు సాయంత్రమే రోడ్డు మీద కలిసిన సర్వోత్తమరావును పరిచయం చేసుకున్నాడు రవితేజ. మీతో కాస్త పర్సనల్గా మాట్లాడాలి, రేపు ఎడకల్ల గుట్ట మీదికి రండి, ఓ గంట సేపు కూర్చుందాం అన్నాడు. ఎడకల్ల గుట్ట? ఊరు బయట ఉన్నది, అంత నిర్మానుష్యమైన చోటుకెందుకు అని అడిగాడు సర్వోత్తమరావు. భయం లేదులేండి, నేను రోజు ఈవినింగ్ వాక్కి అక్కడికే వెళుతూ ఉంటాను. ఈ మధ్య షుగర్ ఎక్కువ కావడంతో వాకింగ్ పెంచమన్నాడు డాక్టర్. మీరు రండి, చీకటి పడే లోపున తిరిగి వచ్చేద్దాం అన్నాడు రవితేజ చిరునవ్వు నవ్వుతూ. మీరు సాయంత్రం 5 గంటలకు రమ్మంటున్నారు, అది ఒంటరిగా. మా ఆవిడ ఊరుకోదు, మహా అనుమాన మనిషి. కొండలు గుట్టలు పట్టుకు తిరుగుతున్నావంటే ఎవరిని కలవడానికో అనుకుంటుంది అన్నాడు సర్వోత్తమరావు సగం సీరియస్గా సగం జోవియల్గా. నేను 2-3కి చెప్పి ఉంచుతాను. ఆ సమయంలో తమతో పాటు క్లబ్బులో పేకాడుతున్నారని ఎలిబి ఇస్తారు. పోలీసులు వచ్చేట్టుగా సరే, మాట తప్పరు, సరేనా? ఇది ముఖ్యమైన విషయం కాబట్టి మీ ఒక్కరికే చెప్పాలి కాబట్టి రమ్మన్నాను. ఇలా రోడ్డు మీద హోటల్లో చెప్పే విషయం కాదు, కాస్త ప్రశాంతంగా వినాలి మీరు అన్నాడు రవితేజ అనునయంగా. మరునాడు సాయంత్రం రవితేజ తనకు తెలుసున్నదంతా చెప్పేటప్పటికీ చీకటి కారణంగానేమో సర్వోత్తమరావు ముఖం మీద కదలాడే భావాలు ఏమీ తెలియరాలేదు. మౌనంగా విన్నాడు అన్నీ. చివరికి అలా నడుద్దామా అన్నాడు. రండి, బుర్ర వేడెక్కినప్పుడు, మనసు బరువెక్కినప్పుడు వాకింగే బెటర్ అన్నాడు రవితేజ లేస్తూ. ఇద్దరూ ఏమీ మాట్లాడకుండా నడుస్తూ కొండ అంచుదాకా వచ్చారు. అప్పుడు నోరు విప్పాడు సర్వోత్తమరావు. రవితేజ గారు, మీకు చాలా విషయాలు తెలుసు, కానీ కొన్ని విషయాలు మాత్రం తెలియవు. నేను గీతాంజలి చిన్నప్పటి నుంచి ప్రేమించుకున్నాం. కానీ నాకు ఆమె దక్కకపోవడానికి కారణం నాకు డబ్బు లేకపోవడం. అప్పుడే నిశ్చయించుకున్నాం ఎలాగైనా డబ్బు సంపాదించి ఒకటవ్వాలని. ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు ఎలా పడితే అలా బోల్డంత డబ్బు సంపాదించి ఇద్దరం కలిసి సుఖంగా అనుభవిద్దామని నిర్ణయించుకున్నాం. ఆ పథకంలో భాగంగానే నేను నా భార్యను చంపడం జరిగింది. గీతాంజలి తన మొగుళ్లను చంపడం జరిగింది. ఈ ప్లాన్లన్నిటికీ కర్తను నేనే. రవితేజ నోరు వెళ్ళబెట్టాడు. మై గుడ్నెస్ అంటే, అందుచేత మా ప్లానికి చివరి అవరోధం మీరే. మిమ్మల్ని గీతాంజలి గుర్తుపట్టింది. అయినా మీకు తగిలే అనేక కేసుల్లో తన కేసు గుర్తుండదని, తన ముఖం జ్ఞాపకం ఉండదని అనుకుని ఊరుకుంది. నాకు అన్నీ చెప్పింది.
కానీ మీరు నిన్న నాతో మాట్లాడడంతో తెలిసింది మీ పోలీసు బుర్ర ప్రమాదకరమైనదని. మీ చావు మీరు కొని తెచ్చుకున్నారు. రవితేజ కంగారు పడ్డాడు. వాట్ డు యు మీన్ అంటూ. సర్వోత్తమరావు కంగారు పడలేదు. సింపుల్, మిమ్మల్ని ఇక్కడి నుంచి తోసేయబోతున్నాను. షుగర్ వల్ల కళ్ళు తిరిగి ఈవినింగ్ వాక్ వచ్చినప్పుడు జారిపడ్డారనుకుంటారు. పోనీ హత్య అనుకున్నా నా మీదకు అనుమానం రాదు. నాకు మోటివ్ ఏమిటో ఎవడూ ఊహించలేడు కాబట్టి. మనిద్దరం విడివిడిగా ఇక్కడికి చేరాం. నన్ను మరీ అడిగితే మీరు ఏర్పాటు చేసిన ఎల్బీ ఎలాగూ ఉంటుంది. అదీగాక పోలీసు వాళ్ళు కదా, మీరు జైలుకి పంపిన వాళ్ళు ఎవరో కనిపెట్టుకుని చంపి ఉంటారనుకుని ఆ రికార్డులన్నీ తిరిగేస్తారు. కానీ అనుమానించి వదిలేసిన గీతాంజలిపైకి ఎవరి దృష్టి పోదు. సర్వోత్తమరావు ఆర్గ్యుమెంటు రవితేజకు అర్థమయ్యే లోపునే అతనికి చావు ముంచుకొచ్చింది. మీరింతవరకు గతించని గతం కథ విన్నారు. రచన శ్రీ ఎంబీఎస్ ప్రసాద్. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి